అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ పార్థసారథి గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నిమ్మల రామనాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, శ్రీ ఎన్ రామ్ గారు అండ్ శ్రీ గులాబ్ కొఠారీజీ, శ్రీ రాఘవేంద్రరావు, ఆర్ఆర్ఆర్ రాజమౌళి గారు, కీరవాణి గారికి, మురళీమోహన్ గారికి, బోయపాటి సీన్ గారు, జయసుధ గారికి, సురేష్ బాబు గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ, సభకు విచ్చేసిన ఆహుతులకు, మా కుటుంబ సభ్యులందరి తరపున, రామోజీ గ్రూప్ సంస్థల సహచరులందరి తరపున, వారందరి తరపున నమస్కారం. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన నాన్నగారు శ్రీ రామోజీరావు గారు, ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సభను నాన్నగారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు. అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఆయన సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరపున, నా తరపున సభాముఖంగా మాటిస్తున్నాం. Every great institution is the lengthened shadow of a legendary personality. Eenadu and other Ramoji Group institutions are also such a lengthened shadow of the legendary personality Sri Ramoji Rao Garu. He is a strong crusader for values in public life and people welfare throughout his life. My father never clamored for publicity. His one desire was to see the development of an iconic Amaravati and an ever-progressing India. All of us in the family will forever strive to continue his efforts. In the last 5 decades or more, he risked everything to correct the wrongs being wrought on the people. Whenever calamity struck in any part of the country, he was at the forefront in initiating relief measures for the affected. We, all the family members of Ramoji Rao Garu and the colleagues of the group, will do our best to continue this legacy. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు.
వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. Apart from naming Amaravati, he always looked forward for the overall development of this new city. As a token gesture of the family for the continuance of his vision for this megapolis in the making, Amaravati, we are happy to present a check for rupees 10 crores to be used for the development of the city. He never sees what has been done. What remains to be done is what he was always looking at. And he believed that if dreams have to come true, the only way to do is to have the courage to pursue them. ఈ సభను ఇంత తక్కువ వ్యవధిలో గొప్పగా నిర్వహించిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారులకు, ఎంతో దూరం నుంచి ఈ సభకు విచ్చేసి మా కుటుంబంతో సంఘీభావం వ్యక్తపరిచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆన్ బిహాఫ్ ఆఫ్ our family and all the thousands of colleagues in the group, we would like to thank all the guests who have come from far. We personally thank Sri Ram Garu, Gulab Bhai Kotari ji and several other dignitaries who have expressed their solidarity in coming this far to attend this commemoration meeting. Namaskaram. Thank you, sir. Amaravati Megapolis ki ee roju